ఇలా ఏం చూసావా? ఎవరైనా మనల్ని తప్పుగా జడ్జ్ చేసినప్పుడు లేదా లేనిపోని నిందలు వేసినప్పుడు కోపంతో రక్తం ఉడికిపోతుంది. వెంటనే వెళ్ళి నేను అలాంటి వాడిని కాదు, నా సైడ్ నిజం ఇది అని ప్రూవ్ చేసుకోవాలి అని చాలా ఆత్రంగా ఉంటుంది. మన ఈగో గొడవ పడైనా సరే మనం కరెక్ట్ అని వాళ్ళకి అనిపించాలి అని గట్టిగా ఫోర్స్ చేస్తుంది. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద ఎమోషనల్ ట్రాప్ లో ఇరుక్కుంటాం. ఎంత బాధపడ్డా, ఎంత గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఎదుటి వాళ్ళు మనల్ని తప్పుగా చూడాలి అని ముందే ఫిక్స్ అయిపోయినప్పుడు అక్కడ మన నిజాయితీకి జీరో వాల్యూ. సైకాలజీలో దీన్ని ఇమోషనల్ కన్జర్వేషన్ అంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనం ఎవరం, మన క్యారెక్టర్ ఏంటి అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం మనకు అసలే లేదు. అర్థం చేసుకోలేని వాళ్ళ ముందు వాదించడం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం, మన విలువ మనమే చేతులారా తగ్గించుకోవడం, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం టైం వేస్ట్ అని మౌనంగా ఉంటాం. మన నిజం మనకు తెలుసు, ఆ ఒక్క క్లారిటీ ఉండే చాలు. మన ఎనర్జీని పనికిరాని వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవడానికి వేస్ట్ చేయకుండా మన లైఫ్ మీద, మన పనుల మీద పెట్టుకోవాలి. అదే నిజమైన ఆత్మగౌరవం. ఇలాంటి రా అండ్ వర్త్ఫుల్ రియాలిటీస్ రోజు తెలుసుకోవడానికి మన పేజ్ని ఫాలో చేయండి.